ఓకే. ఇవాళ వచ్చేసి ఒక మీకు వచ్చిన క్వెరీ, హౌ టు గెట్ మేనేజర్ నేమ్ డీటెయిల్స్. మేనేజర్ నేమ్ డీటెయిల్స్ కదా. లెట్స్ నీకు పర్సన్ నెంబర్ ఉండాలి టేబుల్లో, అలాగే మేనేజర్ నెంబర్ ఉండాలి, తర్వాత పర్సన్ నేమ్ ఉండాలి. పర్సన్ నేమ్ నథింగ్ బట్ ఫుల్ నేమ్ అనుకుందాం. అండ్ దెన్ మేనేజర్ నేమ్ కూడా ఉండాలి. ఇదే కదా మీ రిక్వైర్మెంట్ మంజు. సో ఇలా ఉన్నప్పుడు ఎన్ని టేబుల్స్ మల్టిపుల్ గా తీసుకోవాలనే కదా. అవును సార్. సెలెక్ట్ స్టార్. ఫస్ట్ వచ్చేసి పర్సన్ నెంబర్ తీసుకుంటాం. పిఏపిఎఫ్ పర్సన్ ఫ్రమ్ ఫర్ ఆల్ పీపుల్. ఇది ఏపీఎఫ్ నేము. తర్వాత ఈక్వల్స్ ఏం తీసుకుంటాం. తర్వాత మేనేజర్ నెంబర్ కోసము సేమ్ పిఏపిఎఫ్ 1 అని ఇచ్చేస్తాను. పర్సన్ నెంబర్, ఇది వచ్చేసి అలియాస్ నేమ్, మేనేజర్ నేమ్ అని ఇస్తాను. టేబుల్ కూడా వచ్చేసి సెకండ్ టైం మళ్ళీ తీసుకోవాలన్నమాట. ఇది అసైన్మెంట్ సూపర్వైజర్ ఐడితో జాయిన్ చేయాలి. ఫర్ ఆల్ పీపుల్ పిఏపిఎఫ్ 1. ఓకే, తర్వాత ఇంకొక టేబుల్ తీసుకోవాలి ఇక్కడ. ఫర్ ఆల్ అసైన్మెంట్స్ ఎంపిఏఎం. ఫస్ట్ జాయినింగ్ చూడండి ఎలా ఉంటుందో. పిఏపిఎఫ్ డాట్ పర్సన్ ఐడి ఈక్వల్స్ టు పిఏఎం డాట్. ఓకేనా, ఇందులో ఉన్న పర్సన్ కి అయితే జాయిన్ చేస్తాం. అండ్ సెకండ్ వచ్చేసి అండ్ పిఏపిఎఫ్ 1 డాట్ పర్సన్ ఐడి ఈక్వల్స్ టు ఫర్ ఆల్ అసైన్మెంట్స్ ఎం లో ఉండే సూపర్వైజర్ ఐడి. ఫస్ట్ ఇందులో సూపర్వైజర్ ఐడి ఉందా లేదో చూద్దాం. సూపర్వైజర్ టేబుల్ డిఫరెంట్ ఉంటుంది. కన్ఫర్మ్. సూపర్వైజర్ డీటెయిల్స్ ఉన్నాయి. సూపర్వైజర్ టేబుల్ ఉంటుంది. ఫర్ ఆల్ అసైన్మెంట్ సూపర్వైజర్ సార్ ఫర్ అసైన్మెంట్ సూపర్వైజర్స్ ఎఫ్. ఫర్ అసైన్మెంట్స్ ఫర్ అసైన్మెంట్ సూపర్వైజర్స్ ఎఫ్. ఓకే. ఇందులో ఏమున్నాయి చూడండి. ఇందులో పర్సన్ ఐడి ఉంది. ఓకే, ఫర్ అసైన్మెంట్ సూపర్వైజర్ సెఫ్. పిఏఎస్ పర్సన్ ఐడి సెఫ్ డాట్ పర్సన్ ఐడి. ఓకే, ఇందులో ఉన్న పర్సన్ ఐడి. సో ఫస్ట్ నేను పర్సన్ టేబుల్ లాంగ్వేజ్ మార్చుతాం కొంచెం. ఇది ఎంప్లాయీ నెంబర్ తీసుకున్నాను. ఎంప్లాయీ నెంబర్ టేబుల్ వచ్చేసి పిఏపిఎఫ్ నుంచి అసైన్మెంట్ టేబుల్ కి జాయిన్ చేస్తాం. ఆ తర్వాత మేనేజర్ నేమ్ తీసుకున్నాను. మేనేజర్ నేమ్ ఎక్కడ జాయిన్ చేశాను? సూపర్వైజర్ ఐడితో జాయిన్ చేశాను. ఇప్పుడు మనకు నేమ్స్ కావాలి కాబట్టి ఫర్ ఆల్ పర్పస్ నేమ్స్ ఎఫ్ టేబుల్, పిపిఎన్ఎఫ్ టేబుల్. ఫస్ట్ పిపిఎన్ఎఫ్ లో ఉండేది వచ్చేసి పిఏపిఎఫ్ డాట్
పర్సన్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ppnf డాట్ పర్సన్ ఐడి. ఓకే, ఆ తర్వాత వచ్చేసి అగైన్ ఇంకొక పర్సన్ నేమ్ టేబుల్ తీసుకోండి ఫర్ మేనేజర్ నేమ్ కోసం అని. ppnf1 సేమ్ జాయిన్ లేదంటే ppnf1 అని ఇస్తాం. సార్ ఇక్కడ నా డౌట్ ఏమంటే సార్, వేర్ క్లాస్ లో Hmm. పిఏపిఎఫ్ 1 కి లింక్ లేదు కదా సార్ మనకి అక్కడ. ఎక్కడ పిఏపిఎఫ్ కి పిఏపిఎఫ్ 1 కి. ఆహా, అలా ఇవ్వకూడదు. నువ్వు ఎందుకు ఇప్పుడు ఓకే. ఇది పర్సన్ టేబుల్, ఇది తీసుకుంటే అసైన్మెంట్ కోసం, అసైన్మెంట్ అంతా జాయిన్ చేసుకున్నాను. ఐ మీన్ సూపర్వైజర్ కోసం తీసుకున్నాం, సూపర్వైజర్ టేబుల్ తో జాయిన్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ జస్ట్ నేమ్ కోసం తీసుకున్నాను కాబట్టి అసైన్మెంట్ టేబుల్ ఇది తీసుకున్నాం. ఈ కేసులో మనకు అసైన్మెంట్ కూడా మీకు అవసరం లేదు. జనరల్ గా చెప్పాలంటే ఇది కూడా మనకు అవసరం లేదు. యా, ఐ వాస్ థింకింగ్ దట్. అసైన్మెంట్ టేబుల్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇది ఒక నేమ్ కోసం తీసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి సూపర్వైజర్ డీటెయిల్స్ కోసం తీసుకున్నాను. ఇందులో ఉన్న పర్సన్ అయితే అగైన్ పిఏపిఎఫ్ నేమ్, ఇది మేనేజర్ నేమ్, ఇది మేనేజర్ నెంబర్ కదా, ఇది మేనేజర్ నెంబర్. తర్వాత నేమ్స్ చూడండి, ppnf డాట్ ఫుల్ నేమ్. ఇది వచ్చేసి పర్సన్ నేమ్. ఓకే, అండ్ ppnf1 డాట్ ఫుల్ నేమ్. నేమ్ వచ్చేసి మేనేజర్ నేమ్. ఇది క్వైరీ కామన్ చాలా. పర్సన్ నెంబరు, మేనేజర్ నెంబరు. ఇది పర్సన్ నెంబర్ చూపించింది, మేనేజర్ నెంబర్ ఇది. పర్సన్ నేమ్ ఇలా ఉంది, మేనేజర్ నేమ్ ఇలా ఉంది. కరెక్టే కదా, ఒకసారి వెరిఫై చేద్దాం. ఈ పర్సన్ కి నేమ్ చూడండి కరెక్టే కాదు, P2P యూజర్ అని ఉంది. ఓకే, సో పర్సన్ నెంబర్ కి పర్సన్ నేమ్ కరెక్ట్ గానే వచ్చింది, P2P యూజర్. మేనేజర్ నేమ్ వచ్చేసి అరాకల్ కాటన్. మేనేజర్ నేమ్ చూద్దాం, అది కరెక్ట్. లైన్ మేనేజర్ P2P మేనేజర్. 041 కదా చూసాం ఇందాక మనం. ఎండింగ్ విత్ 041 కదా. అవును, ఇప్పుడు కరెక్ట్ గా చూపించింది. నాకు చెక్ చేస్తే డిఫరెంట్ గా వచ్చింది. P2P మేనేజర్. ఇది చూద్దాం, ఎంప్లాయీ నెంబర్ 10 చూద్దాం. ఎంప్లాయీ నేమ్ SCM యూజర్, ఎంప్లాయీ నేమ్ SCM యూజర్, ఫైన్. P2P యూజర్ అనేది మేనేజర్ నేమ్ ఉండాలి. మేనేజర్ డీటెయిల్
ఇవి మనం జాయిన్ ఎక్కడో మిస్ చేసాం. కరెక్ట్ గా జాయిన్ చేద్దాం. పర్సన్ మేనేజర్ టేబుల్ తీసుకున్నప్పుడు PASF ఉన్నట్టు సూపర్వైజర్ అండ్ సూపర్వైజర్ టేబుల్ ఉన్నవే మనం నేమ్ టేబుల్ కి జాయిన్ చేసాం. బట్ అసైన్మెంట్ టేబుల్ మొత్తం అన్ని అసైన్మెంట్ టేబుల్ మ్యాండేటరీ అసైన్మెంట్ నుంచే లింక్ ఉంటది కదా సూపర్వైజర్ ఉండడం బెస్ట్. అసైన్మెంట్ టేబుల్ AM where AM dot person ID PASF dot person ID. ఇందులో సూపర్వైజర్ మేనేజర్ ఐడి మేనేజర్ అసైన్మెంట్ ఐడి. ఓకే, మేనేజర్ ఐడి ఉంది, అసైన్మెంట్ ఐడి ఉంది. ఓకే, ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. అసైన్మెంట్ ఐడి ఈక్వల్స్ టు అసైన్మెంట్ ఐడి. అసైన్మెంట్ కి మేనేజర్ ఐడి ఉందా లేదా చూడాలి. తర్వాత మేనేజర్ ఐడి వచ్చేసి నథింగ్ బట్ ద పర్సన్ ఐడి. ఓకే, జాయిన్స్ తప్పు చేస్తాం మనం. పర్సన్ ఐడి కాకుండా మేనేజర్ ఐడితో ఇది వాళ్ళ మేనేజర్ ఐడి. ఇప్పుడు నాకు పర్సన్ మేనేజర్ కావాలి కాబట్టి పర్సన్ ఐడితో జాయిన్ చేసినప్పుడు పర్సన్ ఐడి మేనేజర్ ఐడి. ఫస్ట్ అయితే అసైన్మెంట్ ఐడితో జాయిన్ చేస్తాను. అసైన్మెంట్ టు సూపర్వైజర్. అసైన్మెంట్ సూపర్వైజర్ అసైన్మెంట్ ఐడి వచ్చేస్తుంది. అప్పుడు అందులో ఉన్న మేనేజర్ ఐడి నథింగ్ బట్ ఇందులో ఉన్న పర్సన్ ఐడి. మేనేజర్ ఐడి. ఓకే, తర్వాత ఉన్న మేనేజర్ ఐడి PNF లో ఉన్న పర్సన్ ఐడి. నేనేంటంటే మేనేజర్ ఐడి కూడా నథింగ్ బట్ పర్సన్ ఐడినే అనుకుంటాను. ఒకసారి క్వైరీ చేస్తాను, రెండు ఐడీలు కామన్ గా ఉన్నాయా లేవా. పర్సన్ ఐడి ఎండింగ్ విత్ 242, మేనేజర్ ఐడి 127. ఈ పర్సన్ కి మేనేజర్ డిఫరెంట్ ఉంది. మనకు కావాల్సింది మేనేజరే కాబట్టి ఓకే. ఇది మేనేజర్ నేమ్, పర్సన్ యూజర్ పర్సన్ నేమ్ PTP యూజర్. ఇది ఫైనాన్స్ మేనేజర్ 1 అని ఉండాలి. మేనేజర్ రిపీటెడ్ డేటా ఉందా వీనికి ఏమన్నా. మేనేజర్ మేనేజర్ నెంబర్ కరెక్ట్ వచ్చిందా.
మేనేజర్ నెంబర్, మేనేజర్ నెంబర్ ఇదేనా? ఇది కరెక్ట్ గా ఉంది కానీ బట్ అటాచ్ అయిన మేనేజర్ కరెక్ట్ డీటెయిల్స్ కాదు. ఎంప్లాయీ డీటెయిల్స్ కరెక్ట్ గా తీసుకున్నాం బట్ ఈ పర్సన్ కి ఇతను మేనేజర్ కాదను. సో అక్కడ జాయిన్ జాయిన్ అలా జాయిన్ కండిషన్ కూడా వేద్దాం. అండ్ చెప్పండి ఈక్వల్స్ టు ఈ మేనేజర్కే చెక్ చేస్తాను కరెక్ట్ డేటా మనం ఎలాగో వచ్చిందంటే పర్సన్ ఫైనాన్షియల్ మేనేజరే బట్ పర్సన్ నేమ్ పర్సన్ నెంబర్ చెక్. ఇప్పుడు పర్సన్ నేమ్ వచ్చేసి పిను యూజర్ 1212. డీటెయిల్స్ అన్నా ఉన్నాయి. గ్రూప్ లో చూస్తాను. ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నాయి. సార్ నేను క్వరీ పింగ్ చేశాను సార్. నేను చూస్తాను. మనము ఎక్కడ జాయిన్ మిస్ చేస్తున్నాం అనేది ఫర్ ఆల్ పీపుల్ పర్సన్ ఐడిని మనం జాయిన్ చేయలేదా? పర్సన్ ఐడి ఇచ్చాను, ఇచ్చాము. సూపర్వైజర్ టేబుల్లో మనం పర్సన్ ఐడిని జాయిన్ చేయాలి. బట్ అదర్ టేబుల్లో జాయిన్ చేశాం కదా. అదర్ టేబుల్లో మేనేజర్ ఐడి, ఒక టేబుల్లో పర్సన్ ఐడి, అదర్ టేబుల్లో మేనేజర్ ఐడి. పిఎస్ఎఫ్ లో మనం మేనేజర్ ఐడి ఇక్కడ కరెక్ట్ గానే ఇచ్చాము. సో ఫస్ట్ టేబుల్ ఒకటి మిస్ చేస్తున్నాయి.
PPNF for all person name, person ID. Okay. PNF yes, that is also person ID. This one also PPNF1 person ID. ఆ ఒక్క జాయిన్ ఏమి మిస్టేక్స్ అండర్స్కోర్ ఇది కదా యూజర్ ఇట్ ఈస్ ఓన్లీ సర్వ్ మాత్రమే పర్సన్ ఐడి కరెక్ట్ వాళ్ళు ఉన్న PPNF ఫీచర్ అందులో ఇప్పుడు వాళ్ళు ఇంకా డూప్లికేట్ సేమ్ ఐడినా ట్వైస్ PAPF పర్సన్ ఐడి ఈక్వల్స్ టు PASF ఇచ్చారు. అగైన్ ఇక్కడ పర్సన్ ఐడి సేమ్ ఈక్వల్ టు PAS. అది ఇంకా వీళ్ళు డూప్లికేట్ ఇచ్చారు. లెట్స్ సే మనం ఈ క్వైరీని రన్ చేసినా కూడా ఇది డూప్లికేట్ ఉంది జాయిన్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. SP970 యూజర్ నేమ్. Okay, P2P is the manager name. That's manager details లేవుగా. So this query is also not correct. This is also not correct. Manager details correct. పర్సన్ ఐడి ఇస్ ఫైన్. ఇందులో ఉన్న అసైన్మెంట్ ఐడి ఇందులో ఉన్న దెన్ ఇందులో ఉన్న మేనేజర్ అసైన్మెంట్ ఐడి తర్వాత ఇక్కడ ఉన్న అసైన్మెంట్ ఐడి. దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ మంజు. నేను సెండ్ చేస్తాను లైక్ క్వైరీ. సార్ నేను పింగ్ చేశాను సార్ వాట్సాప్ లో, సార్ అది టెస్ట్ చేయండి సార్. ఫస్ట్ మనం మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. పర్సన్ నేమ్ ఫస్ట్ ఒక్కొక్కటి జాయిన్ చేసి పర్సన్ నెంబరు పర్సన్ నేమ్ ఇస్తాను ఫస్ట్. ఆ తర్వాత మేనేజర్ డీటెయిల్స్ దగ్గర ఫర్ ఆల్ PPF పర్సన్ నేమ్. నేమ్స్ మాత్రం ఉంచుతాను. PAPF PPNF టేబుల్ ఇది ఒకటే 4 చేస్తాం.
type ఇది global. డూప్లికేట్స్ కూడా రాకుండా రాసేస్తాను. start date to date. Okay. Now person details. మనం అన్ని ఒకటేసారి జాయిన్ చేయడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఓకేనా? ఈ నెంబర్ కి పర్సన్ నేమ్ కరెక్ట్ కదా చూడండి. పిన్ మేనేజర్ ట్రూ, విచ్ ఇస్ కరెక్ట్. ఈ పర్సన్ కి ఈ మేనేజర్ పర్సన్ నేమ్ కరెక్ట్. ఇప్పుడు నుంచి మేనేజర్ లింక్ అయింది కాబట్టి అసైన్మెంట్ టేబుల్ తీసుకుంటాం. ఫర్ ఆల్ అసైన్మెంట్స్ తీసుకుంటాం. ఓకే, ఫర్ ఆల్ అసైన్మెంట్ తీసుకున్నప్పుడు అసైన్మెంట్ టేబుల్ తో పర్సన్ ఐడిని జాయిన్ చేసుకోవాలి. పర్సన్ అండ్ am dot assignment type is equals to em. అసైన్మెంట్ మాత్రమే తీసుకున్నాను. అండ్ యాజ్ ఇట్ ఈ జాయిన్ కండిషన్ బికాస్ ద డేట్ ఎఫెక్ట్ డేట్ యాక్టివిటీ కాబట్టి అసైన్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు అసైన్మెంట్ లో మనకి ఏమున్నాయి? జస్ట్ అసైన్మెంట్ ఐడి ఉంటుంది. మేనేజర్ టేబుల్లో అక్కడ కూడా అసైన్మెంట్ ఐడి ఉంటుంది. మేనేజర్ అసైన్మెంట్ ఐడి. బట్ మనకు కావాల్సిన జస్ట్ అసైన్మెంట్ ఐడితో మ్యాచ్ చేస్తే సరిపోతుంది. ఇది సూపర్వైజర్. అసైన్మెంట్ టేబుల్ కి జాయిన్ చేసేసాను. ఫైన్. ఇప్పుడు సూపర్వైజర్ టేబుల్ తీసుకున్నాను. సూపర్వైజర్ టేబుల్ లో ఉన్న అసైన్మెంట్ ఐడితో ఈ అసైన్మెంట్ ఐడిని జాయిన్ చేస్తాను. ఉన్న అసైన్మెంట్ ఐడి ఈక్వల్స్ అలాగే డేట్ జస్ట్ అసైన్మెంట్ టేబుల్ జాయిన్ అయింది. అలాగే పర్సన్ ఐడి మేనేజర్ ఉన్న పర్సన్ ఐడి డిఫరెంట్ ఉంది కాబట్టి మేనేజర్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మేనేజర్ పర్సన్ నెంబర్ అండ్ దెన్ మేనేజర్ ఏం అవసరం. పర్సన్ వరకు అయితే కరెక్ట్ గానే ఉంది. చేయండి మేనేజర్. టేబుల్ వస్తున్న రికార్డులన్నీ చెక్ చేస్తాను అనమాట. సార్ అంటే అసైన్మెంట్ సూపర్వైజర్ టేబుల్ లో వస్తున్న రికార్డ్స్ అన్ని డేటా అంతా కరెక్ట్ గా ఉంది. అసైన్మెంట్ సూపర్వైజర్ ఐడి లైక్ పర్సన్ నెంబర్ బట్ ఇట్స్ ఓకే. రైట్. అసైన్మెంట్ ఐడితో మనం ఆల్రెడీ జాయిన్ చేస్తాం ఆ టేబుల్లో ఉన్న అసైన్మెంట్ ఐడితో. అండ్ దెన్ పర్సన్ ఐడి, మేనేజర్ ఐడి. ఇట్ లుక్స్ లైక్ ఏ పర్సన్ ఐడి అగైన్. సో ఇందులో ఉన్న మేనేజర్ ఐడితో పర్సన్ నేమ్స్ ఎఫ్ టేబుల్ కి జాయిన్ చేస్తే ఎగ్జాక్ట్ గా రావచ్చు ఇన్ఫర్మేషన్. లెట్ మీ చెక్.
క్వైరీ తీసుకొని రన్ చేస్తుంది ఇక్కడ. Select star from per person where person ID is equals to ఉండే మేనేజర్ పర్సన్ ఐడి 116 మనం చేస్తే ఇలా ఉంది. నేమ్ ఇన్ఫర్మేషన్ ఒక డిస్ప్లే నేమ్ ఇదంతా ఇలా ఉంది. నేను పర్సన్ నెంబర్ ఏమైనా ఉంది అప్లికేషన్ లో వెరిఫై చేద్దాం. మేనేజర్ పర్సన్ సేమ్ ఐడితో మనం వెరిఫై చేస్తే కరెక్ట్ కదా తెలిసిపోతుంది. మేనేజర్ ఐడి నథింగ్ బట్ మేనేజర్ పర్సన్ ఐబిఎం అడ్మిన్ కదా. Confirm for all PCF there person ID is జస్ట్ నేను నేమ్ కోసం చూస్తున్నాను కరెక్టా కాదా అని. నెంబర్ తీసుకొని అప్లికేషన్ వెరిఫై చేస్తే నెంబర్ 270 ఐబిఎం అడ్మిన్ కరెక్ట్ కాదు. సో నథింగ్ బట్ మేనేజర్ ఐడి అనేది పర్సన్ ఐడి అనేది తెలిసిపోయింది ఇక్కడ. మనం ఏం చేస్తాము, ఇంకొక ఫర్ ఆల్ పీపుల్ ఇందులో ఉన్న మేనేజర్ ఐడితో దానికి జాయిన్ చేస్తాం. పిఏఎస్ఎఫ్ లో ఉన్న మేనేజర్ ఐడి ఇందులో ఉన్న పర్సన్ ఐడితో జాయిన్ చేయాలి. మేనేజర్ ఐడి పర్సన్ ఐడి. ఇప్పుడు మేనేజర్ నెంబర్ కూడా మనకు వచ్చేసింది. ఇక్కడ ఉన్న మేనేజర్ ఐడి సేమ్ మేనేజర్ ఐడితోనే పిఏఎన్ఎఫ్ ఉంది కదా, ఇంకొక పరాల నేమ్స్ టేబుల్. ఇందులో ఉన్న నేమ్స్ టేబుల్ కి మేనేజర్ ఐడి ఇది ఈక్వల్స్ టు పర్సన్ ఐడి. ఇందులో ఉన్న పర్సన్ ఐడి నచ్చిన అంటే పర్సన్ ఐడి. సెకండ్ ఫర్ ఆల్ పీపుల్ తీసుకున్నాను, డైరెక్ట్ గా మేనేజర్ ఐడితో జాయిన్ చేశాను. ఇక్కడ ఆ తర్వాత ఫైన్ అవసరం. ఇందులో ఉన్న మేనేజర్ ఐడి బట్ పర్సన్ టేబుల్ మేనేజర్ ఇందులో ఉన్న సేమ్ అసైన్మెంట్ ఐడి. ఇట్ షుడ్ వర్క్ ఫైన్ నౌ. Under manager name. Ready valid పెట్టాను నేను. మేనేజర్ ఐడి ఇది పర్సన్ ఐడి. సో ఈ పర్సన్ కి మేనేజర్ నేమ్ మేనేజర్ పర్సన్
O2C HOD is the manager name. That is also correct. Okay. ఇది జాయిన్ కండిషన్ ఫర్ మేనేజర్ సూపర్వైజర్ క్వరీ ఇదన్నమాట. మీరు ర్యాండమ్ గా ఇంకొక ఎంప్లాయీ అయినా చెక్ చేసి చూడండి కరెక్ట్. సెకండ్ ఎంప్లాయీని చెక్ చేద్దాం. వన్ 122 622 పర్సన్ నేమ్ అలా వస్తుంది. ఇక్కడ వరకే ప్రింట్ అవుతుంది. ఓకే, నేను ఫుల్ నేమ్ తీసుకుంటా. ఏమనేది పర్సన్ నేమ్ ఫుల్ నేమ్ తీసుకోలేదు కదా అక్కడి నుంచి, అందువల్ల ఇలా చూపిస్తుంది. మేనేజర్ కరెక్ట్ గా ఉందా? మేనేజర్ ఇంతకు ముందు కూడా ఇది క్వైరీ మనం రాసిన కరెక్ట్ గానే వచ్చింది. మనం టేబుల్లో ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకోవట్లేదు, అది మనం కన్ఫ్యూజ్. ఫినాన్స్ మేనేజర్ 1 కరెక్టా? మేనేజర్ నేమ్ కూడా ఫినాన్స్ మేనేజర్ 1. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎందుకు మనం కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి. టేబుల్లో కరెక్ట్ డేటా ఫుల్ గా ప్రింట్ చేయట్లేదు నేను, అందువల్ల కన్ఫ్యూజ్ అయ్యాము ఇక్కడ. కావాలంటే నేను పిపిఎన్ఎఫ్ పర్సన్ నేమ్ కదా కన్ఫ్యూజ్ అవుతున్నాం. పర్సన్ నేమ్ టేబుల్ ని ఫుల్ గా ప్రింట్ చేసి చూస్తాను. పిపిఎన్ఎఫ్ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నాం ఇంకా, ఆ పర్సన్ నెంబర్ కి చెక్ చేస్తాం. ఈ పర్సన్ నెంబర్ నేమ్, లాస్ట్ నేమ్ మాత్రం ఇలా ఉంది. మనం నేను ఫుల్ నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇక్కడ ఫుల్ నేమ్ చూడండి, ఇది మాత్రమే ప్రింట్ అవుతుంది, ఏది గ్లోబల్ కి. అదర్వైజ్ మనం యుఎస్ కంట్రీ తీసుకుంటే కరెక్ట్ గానే ప్రింట్ అయ్యేది. నేమ్ టైప్ మనం ఇక్కడ డిఫరెన్షియేట్ చేసాం కదా, అందువల్ల అలా మిస్ అవుతుంది. ఈ నేమ్ టైప్ గ్లోబల్ అయితే తీసుకున్నాను. ఓకే, నేను ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్ కండిషన్ యాడ్ చేయలేదు. పిపిఎన్ఎఫ్ అన్ని తీసుకున్నాను. ఈ మేనేజర్ నేమ్ కి పిపిఎన్ఎఫ్ కదా, ఇది యాడ్ చేయలేదు. ఇది యాడ్ చేస్తుంటే మీకు అది కూడా కన్ఫ్యూజన్ లేకపోతే డేట్ కండిషన్ యాడ్ చేయలేదు. అప్పుడే యాడ్ చేసేస్తుంటే ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదు. ఇది అవసరం ఏ పర్సన్ కి చెక్ చేసినా సరిపోతుంది, లేదు ఆ పర్టికులర్ పర్సన్ కి చెక్ చేస్తానన్నా చేయొచ్చు. ఏ పర్సన్ ఎవరు ఏ పర్సన్ మేనేజర్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ కండిషన్ కూడా యాడ్ చేస్తాం. సమ్ టైమ్స్ మేనేజర్ అవుతాయి. NF1 NF1 చూడండి, ఫినాన్స్ మేనేజర్ సర్వీస్, ఇది పర్సన్ నేమ్, ఇది మేనేజర్ నేమ్ కరెక్ట్ గానే వచ్చింది. ఈ స్క్రిప్ట్ మీకు ఎలాగో పంపిస్తాను ఈ నోట్స్ లో, బ్యాకప్ తీసి పెట్టుకోండి. ఎప్పుడన్నా మీకు మేనేజర్ సూపర్వైజర్ డీటెయిల్స్ యాడ్ చేయమని చెప్పి స్క్రిప్ట్ వచ్చిందంటే ఇలా మల్టిపుల్ టేబుల్స్ ని ఎలా యాడ్ చేయాలో మీకు అర్థమవుతుంది అనమాట. ఒకసారి గో త్రూ చేయండి, మీకు అర్థమైపోతుంది ఎందుకు ఇన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఫర్ ఆల్ పీపుల్ ఎఫ్ టేబుల్, జస్ట్ ఇది వచ్చేసి పర్సన్ నెంబర్, పర్సన్ నేమ్ అతని డీటెయిల్స్ కోసమే తీసుకున్నాను. అంటే ఇక్కడ పర్సన్ నేమ్ లో ఉన్న పర్సన్ ఐడితో జాయిన్ చేశాను. ఇక్కడ అసైన్మెంట్ టేబుల్, అంతే. నేను ఇంకేం చేయలేదు, ఎందుకంటే నాకు ఓన్లీ పర్సన్ డీటెయిల్స్ కావాలి. ఇక్కడ మేనేజర్ డీటెయిల్స్ ఆ టేబుల్ నుంచి నాకు అవసరం లేదు. ఇప్పుడు మేనేజర్ కావాలంటే అగైన్ మేనేజర్ కూడా సపరేట్ పర్సన్ నెంబర్ ఉంటుంది, సపరేట్ పర్సన్ ఐడి ఉంటుంది సిస్టమ్ లో, కాబట్టి వేరే టేబుల్. నేను పర్ ఆల్ పీపుల్ అప్పుడే సెకండ్ టైం తీసుకున్నాను, అలియాస్ నేమ్ డిఫరెంట్ గా ఇచ్చుకుంటాను.
అందులో ఉన్న పర్సనేజ్ వచ్చేసి మేనేజర్ టేబుల్ లో ఉన్న మేనేజర్ ఐడితో జాయిన్ చేస్తాం. ఎందుకంటే అవి రెండు ఒకటే, వాల్యూస్ ఒకటే. డిఫరెంట్ అంటే మేనేజర్ ఐడి అని ఉంటుంది మేనేజర్, బట్ నథింగ్ బట్ పర్సనేజ్ అనేది సింపుల్, అంటే ఇంకేం లేదు. ఆ ఒక్క జాయిన్ తర్వాత మేనేజర్ టేబుల్ లో ఉన్న మేనేజర్ ఐడి తీసుకొని నథింగ్ బట్ పర్సన్ ఐడి కాబట్టి మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు పర్సన్ ఐడి. మీరు ఇలాగైనా చేయొచ్చు, లేదు పిఎఫ్1 నుంచి పర్సన్ ఐడి తీసుకోండి. ఇక్కడైనా పిఎఫ్1 డాట్ పర్సన్ ఐడి, అది కన్ఫ్యూజ్ కాకపోతే పిఎఫ్1 డాట్ పర్సన్ ఐడి ఇది పిపిఎన్ఎఫ్1 డాట్ పర్సన్ ఐడి, ఇలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మేనేజర్ డీటెయిల్స్ కోసం రాసిన చూడండి, ఇది మేనేజర్ డీటెయిల్స్ కోసం రాసిన పరాల్ పీపుల్ ఎఫ్ టేబుల్. మేనేజర్ టేబుల్ తో పర్సన్ ఐడి ఈక్వల్స్ టు నథింగ్ బట్ మేనేజర్ ఐడి ఇస్ నథింగ్ బట్ పర్సన్ ఐడి అని చెప్పాను, ఇక్కడ జాయిన్ చేశాను. తర్వాత నేమ్ కోసం వచ్చేసి టీపీఎన్ఎఫ్ టేబుల్ 1, అగైన్ నేమ్స్ కూడా ఈ టేబుల్ 2 టైమ్స్ ఈ టేబుల్ తీసుకుంటాం. 2 టైమ్ పర్సన్ నెంబర్ కోసం 2 టైమ్స్, నేమ్స్ కోసం 2 టైమ్స్. ఒకసారి పర్సన్ నెంబర్, ఒకసారి మేనేజర్ నెంబర్. ఇక్కడ ఒకసారి పర్సన్ నేమ్, ఇంకొకసారి మేనేజర్ నేమ్. ఎందుకంటే అవన్నీ కూడా ఒకటే టేబుల్ లో స్టోర్ ఉంటాయి కాబట్టి అలా తీసుకుంటాం డిఫరెన్షియేషన్ కోసం. మీరు ఒకటే టేబుల్ యూజ్ చేసి నాకు పర్సన్ ఐడి కావాలి, పర్సన్ నెంబర్ కావాలి, మేనేజర్ నెంబర్ కావాలంటే రావు, ఎందుకంటే ఐడీస్ డిఫరెంట్ ఉంటాయి. ఇది పర్సన్ నేమ్ మేనేజర్ నేమ్ ఇలా వస్తుంది. ఓకేనా? ఈ స్క్రిప్ట్ కాపీ చేసి నేను పంపిస్తాను, మీరు బ్యాకప్ గా తీసుకోండి. ఓకే, ఇవాళ కాన్సెప్ట్ పోయింది, సో టుమారో కంటిన్యూ చేస్తాను ఆ కాన్సెప్ట్. ఓకేనా? ఇవాళ ఇది స్టార్ట్ చేద్దాం. హౌ టు క్రియేట్ హెచ్డిఎల్ ఫైల్ బై యూజింగ్ ద బిఐ రిపోర్ట్ అనేది చెప్తాను. హౌ టు క్రియేట్ హెచ్డిఎల్ ఎర్రర్ రిపోర్ట్ ఉంది, అది ఫుల్ క్లాస్ పడుతుంది అనమాట. టాపిక్ 1 క్లాస్ కావాలి. ఓకే, టుమారో